అని బయట అమ్ముతున్న రాష్ట్రంలో లోపల నిజంగా ఏం జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించారా? బయటకు లిటరసీ, ప్రగతి, సెక్యులరిజం, కన్నూర్ రాజకీయ హత్యలు, మరాడ్ మారణకాండ, దేవాలయాల చుట్టూ ఉద్రిక్తతలు, ఒక ఘటన ముగియక ముందే మరో సంఘర్షణ ఘర్షణ. ఇది సాధారణ రాజకీయ పోరా లేక సంవత్సరాలుగా పెంచుకున్న ఒక సిద్ధాంత యుద్ధమా? ఘటన జరుగుతుంది, తర్వాత వెంటనే నేరేటివ్ కంట్రోల్ మొదలవుతుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరు మాట్లాడాలి, ఎవరు మౌనం పాటించాలి, ఎవరు దోషి కావాలి అన్న లెక్కలు మొదలవుతాయి. దేవాలయాలపై దాడులు జరిగితే కొన్ని రాజకీయ పార్టీలు వెంటనే గట్టిగా మాట్లాడకపోవడం ఎలా చూడాలి? రాడికల్ నినాదాలు వినిపించినప్పుడల్లా ఒంటరి ఘటన అంటూ ముందుకు సాగిపోవడం ఎంతకాలం? ఇంకో ప్రశ్న కూడా పెరుగుతోంది. అదేంటి అంటే, కేరళలో ఇప్పుడు రాజకీయాల కంటే నేరేటివ్ నియంత్రణ పెద్దదైపోయిందా అని. ఎవరు మాట్లాడాలి, ఎవరు మౌనంగా ఉండాలి, ఏది సెక్యులర్, ఏది అతివాదం అనే గీతలు రాజకీయ పార్టీలు గీయడం మొదలు పెట్టాయా? ఇక్కడ మరో చీకటి కోణం కూడా ఉంది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులు, డ్రగ్ రూట్ల ఆరోపణలు, తీర ప్రాంతాల మీద పెరుగుతున్న అనుమానాలు, ఇవి ఒక్కో వార్తలా కనిపిస్తున్నాయి. వాటన్నిటినీ కలిపి చూస్తే మరో నీడ ఆర్థిక వ్యవస్థ నడుస్తోందా అనే ప్రశ్న వస్తోంది. ఎర్ర జెండా ఇంకా ఎగురుతోంది. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇక్కడ ప్రశ్న ఒక్కటే, ఎందుకు ప్రతిసారి సున్నితమైన మత ఉద్రిక్తతల తర్వాత నిజం చెప్పడం కంటే రాజకీయ సమీకరణాలే ముఖ్యమవుతున్నాయి? ఇదే మెయిన్ ప్రశ్న. ఇక ఇది ఏ మతంపై ద్వేషం కాదు, ఇది రాజకీయ మౌనం ఎంత ప్రమాదకరమో చెప్పే హెచ్చరిక. ప్రతి ఒక్కరూ గమనించాలి.